వెజిటేరియన్స్లో కానీ, వారాలు చేసే వాళ్ళలో కానీ, వారానికి ఒకసారి మాత్రమే నీసు తినే వాళ్ళలో కానీ చాలా మందిలో ఈ మధ్యన న్యూట్రిషన్ డెఫిషియన్సీలు పెరిగిపోతున్నాయి. అలాగని అందరూ నాన్ వెజిటేరియన్గా మారాలా, రోజు నాన్ వెజ్ తినాలా అని అంటే తినాల్సిన అవసరం ఏం లేదండి. పూర్వం నుంచి మన తెలుగు స్టేట్లో ఒక కల్చర్ ఏంటనంటే ఆకుకూరలు. ఈ ఆకుకూరలు రెగ్యులర్గా తీసుకోవడం వలన పూర్వం మనలో ఎవరికి కూడా న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ ఉండేవి కాదు. సప్లిమెంటేషన్ అనే కాన్సెప్ట్లోకి వెళ్ళాల్సిన అవసరం కూడా చాలా తక్కువ ఉండేది. ఈ రోజున న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ పెరిగిపోవడం, వెస్ట్రన్ కల్చర్లో ఉన్న సూపర్ గ్రీన్స్ అని చెప్పేసి ఇదే ఆకుకూరల్ని ఎండిపోయిన పౌడర్గా మళ్ళీ తెచ్చుకుని వాడుకోవడం కూడా చాలా వరకు పెరిగింది. మనలో ఎవరికైనా లేదంటే మన ఇంట్లో వాళ్ళకైనా సరే న్యూట్రిషన్ డెఫిషియన్సీస్తో ఇబ్బంది పడకూడదు అని అనుకున్నామనంటే ఖచ్చితంగా రోజుకు ఆకుకూర ఇంక్లూడ్ చేసుకోవాలి. ప్రపంచంలో ఇంకెక్కడా కూడా కాయగూర కింద తినే ఆకుకూరలు ఇన్ని వెరైటీస్ ఎక్కడ ఉండవండి. మనకి ఎన్ని ఉన్నాయండి? తోటకూర ఉంది, పాలకూర ఉంది, మునగాకు ఉంది, గోంగూర ఉంది, చుక్కకూర ఉంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత. మనలో ఎవరికైనా B12 డెఫిషియన్సీ ఉన్నా, కాల్షియం డెఫిషియన్సీ ఉన్నా పాలకూర, మునగాకు ఎక్కువగా తీసుకుంటే బెటర్ అవుతూ ఉంటుంది. అలానే ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళలో గోంగూర కానీ, తోటకూర కానీ బ్రహ్మాండంగా పనిచేస్తుంటాయి. మనలో ఎవరికైనా వైటమిన్ C తక్కువగా ఉన్నా, వైటమిన్ A తక్కువగా ఉన్నా చుక్కకూర అన్నది బ్రహ్మాండంగా ఇంప్రూవ్ చేస్తూ వస్తుంది. అండ్ ఆకుకూరలన్నింటిలోని కూడా ఫైబర్ శాతం ఎక్కువ ఉండడం వలన మన డైజెషన్ అన్నది తెలియకుండానే బెటర్ అవుతూ వస్తుంది. ఈ రోజు నుంచి మన ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా రోజుకు ఒకసారైనా సరే ఆకుకూర తినాలని పెట్టుకోగలిగితే న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ని చాలా వరకు తగ్గించగలుగుతాం.